దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. అందరం ఒకసారి దేవునికి థ్యాంక్ చేద్దాం. హల్లెలూయా. ప్రియులారా, తిరిగి ఈ బైబిల్ స్టడీకి మీ అందరికీ స్వాగతం. గత 2-3 వారాల నుంచి మనం నేర్చుకున్న సత్యాలు ఏంటంటే, ప్రియులారా, బైబిల్లో 7 అనే మాట మనం చాలాసార్లు గమనిస్తాం కదా. ఏమేమి నేర్చుకున్నాం ప్రియులారా? 7 అనే మాటలో మనం చెప్పండి. దేవుడు 6 రోజులలో భూమి ఆకాశాన్ని సృష్టించి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. ఓకే, ఫస్ట్ థింగ్ we have to understand God created the whole universe within 6 days, including human beings, animals, birds, fish, sun, moon and stars, heavenly body, and finally 7th day he rested. 7వ దినము ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. When he gave 10 commandments, in one commandment he said, you should work 6 days and 7th day you should rest. ఆ రోజు మీరు పని చేసుకుంటారు సిస్టర్ గారు, 10 ఆజ్ఞలలో ఇంకా 6 రోజులు మీరు పని చేసుకోండి, మీ జాబ్కి వెళ్ళండి, మీ బిజినెస్ చేసుకోండి. కానీ 7వ రోజు అది విశ్రాంతి కావాలి. మనిషికి 7వ రోజు విశ్రాంతి కావాలి, రెస్ట్ కావాలి. ఆయన 7 days ఒక వ్యక్తి రిపీట్గా పనిచేశాడు అనుకుంటే గో మ్యాడ్. ఒక పేచైన్ అంటారు కదా, ఒక ఆయాసం ఉంటుంది. అందుకే ఒక రోజు మనకి బ్రేక్ కావాలి. ఎందుకు? ఆ 7వ రోజు మనం మన భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కలిసి రెస్ట్ తీసుకుని దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించడానికి ఈ 7వ రోజు దేవుడు మనకి ఇచ్చాడు. లేవియకాండం ఉంది, సబ్బత్ దినమందు 7వ దినమందు కుటుంబముగా మీరు దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించి 7 రోజులు కాపాడాడు కదా. యాక్సిడెంట్ కాకుండా కాపాడాడు, ఏ తెగులు లేకుండా కాపాడాడు, ఏ రోగాలు లేకుండా కాపాడాడు కదా పిల్లరా. సో 7వ రోజు మీరందరూ రెస్ట్ తీసుకొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి దేవుని సన్నిధికి ఆ రోజు వచ్చి దేవుని స్తుతించాలనేది మనం నేర్చుకుంటాం పిల్లరా. దాని తర్వాత మనం చూసింది ఏంటంటే, నామాను ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన పిల్లరా సిరియా సైన్యాధిపతి. హి వాజ్ ద కమాండర్ ఆఫ్ చీఫ్ ఇన్ సిరియన్ ఆర్మీ. వెరీ వెరీ స్ట్రాంగ్, వెరీ పవర్ఫుల్ మ్యాన్. ఆయన యొక్క ఆధ్వర్యంలో ఎలాంటి యుద్ధాలు వాళ్ళు ఓడిపోతుంది. కానీ ఆయన అన్యుడు. హి వాజ్ నాట్ ఎ జూయిష్ మ్యాన్, హి వాజ్ నాట్ ఎ హీబ్రూ, హి వాజ్ నాట్ ఎ జెహోవా ఫాలోవర్, హి వాజ్ ఎ అన్యుడు పిల్లరా. అలాంటి వ్యక్తికి లోపలంతా కుష్టు ఉండేదంట, కుష్ఠరోగం. ఆయన ఎవరో చెప్పారంట, అక్కడ ఎలీషా అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన ప్రేయర్ చేస్తే మీకు బాగా లోపల ఈయన మొత్తం బంగారము, వెండి, మంచి మంచి బట్టలు ఆ దేవుని సేవకుడికి ఆఫరింగ్ ఇవ్వాలని, గిఫ్ట్ ఇవ్వాలని తీసుకెళ్తాడు. తీసుకెళ్లే లోపల ఏలియా ఏమంటాడు, బయటికి రాకుండా ఆయన అంటాడు, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునుగు, అప్పుడు నీకున్న రోగము బాగా అవుతున్నప్పుడు ఆయన కోప్పడతాడు. నేనేదో సిరియా దేశం నుంచి ఆ దేశానికి వెళ్తే ఆ దేవుని సేవకుడు ఏదో బయటికి వచ్చి నా తల మీద చేపెట్టి నాకు ప్రార్థన చేస్తాడు అనుకుంటే ఆయన నన్ను చూడకుండానే, నాతో మాట్లాడకుండానే, సో హీ సెడ్ యు గో అండ్ డిప్ ఇన్ ద వాటర్ అంటాడని చెప్పి కోపడతాడు. కోపడినప్పుడు ఆయన యొక్క దాసుడు ఆయన ఏమంటాడంటే, అయ్యా ఆయన ఏం కష్టమైనది చెప్పాడు నీకు, వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునుగమన్నాడు అంతే, అదేమన్నా కష్టమైన మాటనా? ఎప్పుడైతే సేవకుడు చెప్తాడో అప్పుడు ఆయన మైండ్ ఓపెన్ అవుతాడు. కొన్నిసార్లు మనకు మన ఇంట్లో భార్య, మన భర్త, మన ఫ్రెండ్స్ చిన్న అడ్వైస్ ఇస్తే చాలు. మా వైఫ్ చాలాసార్లు ఒక మాట చెప్తుంది, నాకు మైండ్ అంతా క్లియర్ అయిపోతుంది. మా ఫ్రెండ్స్ ఒకసారి ఓకే మనం తీసుకుంటే కొన్ని తీర్మానాలు, కొన్ని నిర్ణయాలు we do not know, sometimes we make error things, but when somebody like a friend or some brother or sister or a wife or husband చిన్న ఐడియా ఇచ్చారనుకోండి, మన మైండ్ అంతా క్లియర్ అయిపోతుంది. ఆ రకంగా ఈ యొక్క నామాను ఆ యొక్క అసిస్టెంట్ అలా చెప్పిన వెంటనే ఆయన వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగితే ఆయన ఒంటి మీద ఉన్న
కుష్ఠరోగం అంతా మంచిగా బాగా. ఎందుకు యోర్దాను నది దేవదానం అంటే అదే నదిలో ఎవరు బాప్తిసం తీసుకున్నారు? యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నారు. ఇప్పటికీ ప్రియులారా ఇజ్రాయెల్ దేశంలో యోర్దాను నది అంటే చాలా ఫేమస్. ఇమాన్యుయల్ గారు విజిట్ చేసి ఇచ్చారు. సార్ దిగారా యోర్దాను నదిలో? కానీ చూశారు. సో యోర్దాను నదిలో చాలా మంది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తారు. అక్కడ బాప్తిజం తీసుకోకుండా కనీసం దిగుతారు అక్కడ. ఎందుకంటే యేసుక్రీస్తు అక్కడ బాప్తిజం తీసుకున్నాడు. బాప్తిజం ఇచ్చి యోహాను చాలా మందికి అక్కడ బాప్తిజం ఇచ్చాడు. కాబట్టి 7 మార్లు మునిగిన వెంటనే అతనికి కుష్ఠరోగం అంతా బాగైంది ప్రియులారా. దాని తర్వాత మనం చూసాం ప్రియులారా, యెహోషువ ఇశ్రాయేలు జనాంగంతో ఎరికో పట్టణం చుట్టూ ఎన్నిసార్లు తిరిగారంట? 7 సార్లు తిరిగారు. ఎరికో అనేది ఒక పట్టణం ఉండేదంట సునీత గారు. ఆ పట్టణం చుట్టూ పెద్ద గోడ ఉండేదంట, ప్రొటెక్టివ్ వాల్ అంటారు కదా. ఆ గోడ ఎంత పెద్దదంటే అనుష, గోడ మీద ఇల్లు కట్టుకునేవారంట. ఇప్పుడు మన గోడ ఉంది, ఓకే, మనం ఇల్లు కట్టుకుంటామా? ఈ గోడ ఎంత పెద్దగా ఉండేది ఇమానుయల్ గారు, ప్రాబబ్లీ ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ ఇక్కడ వరకు ఉండే, దానిపైన మనం ఇల్లు కట్టుకునేవారంటండి. ఇంకా ఆ గోడను ఏ తోపులతో మనం పగలగొట్టగలుగుతాము? ఆ రోజులలో ఇప్పుడున్న యూనో బాంబర్స్ అలాంటి ఏం లేవు కదండి, ఎలా పగలగొడతారు? అప్పుడు దేవుడు అన్నాడంట, యెహోషువ ఈ ప్రజలందరినీ ఆ యాజకులను తీసుకుని రోజుకు ఒక్కసారి తిరుగు దాని చుట్టూ. ఆ ఎరికో పట్టణం చాలా పెద్దది, దాని చుట్టూ గోడ ఉండేదంట. ఆ గోడ చుట్టూ రోజుకు ఒకసారి తిరగండి. సో యాజకులను తీసుకెళ్లి ఈయన రోజుకు ఒకసారి తిరిగేవాడు. అలా 6 రోజులు రోజుకు ఒకసారి తిరిగేవాడు. 7వ రోజు 7 సార్లు తిరిగారంట. 1, 2, 3, 4 అట్లా 7 సార్లు తిరిగిన వెంటనే ఆ పెద్ద గోడ కూలిపోయిందంట. అంటే ఆ 7 సార్లు తిరిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంట? దేవుణ్ణి స్తుతించాలి. అందుకే మనం పాటలు పాడతాం కదా, పాటలు పాడిన వెంటనే వచ్చి దేవుడికి టైం చెప్పాలి. చిరకాల స్నేహితుడు ప్రభు పాట పాడటమే కాదు, ఆ పాటను వర్ణించాలా, వివరించాలా. అవును ప్రభు, మా స్నేహితుడు ప్రభు. మన స్నేహితులను మనం విడిచిపెడతాం కదా ప్రియులారా. కొన్నిసార్లు మన భర్త, మన భార్య, వాళ్ళని మనల్ని ప్రియులారా మనం విడిచిపెడతాం. కానీ మన యేసయ్య మన చెయ్యి విడవడానికి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక వాక్యంలో ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని దాసులను పిలువను. ఐ డోంట్ కాల్ యూ యాజ్ అ సర్వెంట్స్, ఐ విల్ కాల్ యూ యాజ్ అ ఫ్రెండ్స్. జీసస్ ఇస్ అవర్ ఫ్రెండ్. సో కాబట్టి ప్రియులారా 7 సార్లు తిరిగారు, ఆ గోడ కూలిపోయింది. దాని తర్వాత మనం నేర్చుకున్నది ఏంటంటే ప్రియులారా, నోవా ఆ ఓడలేకి అన్ని పశువులను పక్షులను తెచ్చాడు. ఎన్ని తెచ్చాడు చూడండి ఒకసారి. ఆదికాండము, బుక్ ఆఫ్ జెనసిస్. దేవుడు ఇప్పుడు పెద్ద వర్షాన్ని రప్పించబోతున్నాడండి. దానికన్నా ముందు దేవుడు నోవాతో ఒక మాట అంటాడండి. అదేంటంటే 7వ అధ్యాయము 2వ వచనం. దేవుడు భూమి మీద వర్షాన్ని కుమ్మరించక ముందు దేవుడు ఇలా అంటాడు, యెహోవా ఈ తరము వారిలో నువ్వే నా ఎదుట నీతిమంతుడవై యుండుట సూచితులు కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దాని తర్వాత పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతుల 7 పెంటులను 7 పవిత్రములో కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటి 2ను, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి ఆడను 7ను, ఆడవి 7ను నీవు భూమి అంతటి మీద సంతతిని జీవంతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము. సో ఇక్కడ ప్రియులారా దేవుడు అంటున్నాడు, నోవా నేను ఈ దేశం, ఈ లోకం మీదకి వరదలు వర్షాలు కుమ్మరిస్తాను. ఎన్ని రోజులు? 40 రాత్రులు, మన 40 పగలు. మనకు హైదరాబాద్ లో 24 అవర్స్ వర్షం పడితే సిస్టమ్ టీవీలో ఒకటే న్యూస్ బ్రదర్, అతలాకుతలం అయిపోయింది, బీభత్సం సృష్టించింది, ఓల్డ్ సిటీ మునిగిపోయింది, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి కదా, అండ్ కామారెడ్డి మునిగిపోయింది, వరంగల్. ఎప్పుడు 24 అవర్స్ వర్షానికే, ఇక 40 days ఆ వర్షానికి ఏం కావాలని సిస్టర్ బైబిల్ రాయబడింది. దేవుడు ఆకాశం ఉంటే ప్రతి తలుపులు తెరిచాడంటండి, నీళ్ళై జలముల నీళ్ళ ఎన్ని ఓపెన్ చేశాడంట. దానిపైన వర్షం మొత్తం నిండిపోయింది. 40 రాత్రులు 40. దానికన్నా ముందు నోవా నువ్వు ప్రతి
ప్రతి జంతువులలో 7 ఆడవాటిని 7 మగవాటిని ఆ యొక్క ఓడలోకి తీసుకొని రావాలి. ఎందుకు? ఇవన్నీ నేను నాశనం చేస్తాను కాబట్టి నెక్స్ట్ ఇవి మీరు వర్షాలు అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వీటి సంతానం వల్ల భూమిని నింపాలి కదా ప్రియులారా. 7 అనే మాట ఇక్కడ మనం గమనిస్తాం ప్రియులారా. 7 అనేది ఎందుకు మరి దేవుడి దృష్టికి అది చాలా మంచిదంట ప్రియులారా. సో అందుకే బైబిల్లో ఎందుకు 7వ రోజు అంటే దేవుడు 7వ రోజు విశ్రాంతి తీసుకున్న దినం కాబట్టి 7 is called the number of God. ఎందుకు 6 is not called the number of God? Because on 6th day man was created. మనిషికి దేవుడు దేవదనం 6వ రోజు సృష్టించాడు. అందుకే ప్రకటన గ్రంథంలో యాంటీ క్రైస్ట్ క్రీస్తు విరోధి వాడు వచ్చినప్పుడు అందరి మీద 666 నంబర్ కొడతాడు. ఐదర్ వాళ్ళ నొసల మీద వాళ్ళ చేతుల మీద 666 రవీందర్ గారు ముద్ర కొడతాడు. అందుకే బైబిల్ ఏముందంటే మనం ఆ నంబర్ ఏపించుకోకూడదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్లో ఫేస్బుక్లో ప్రతి ఒక్కళ్ళు వింటున్న ప్రతి ఒక్కరికి బై ఛాన్స్ మన గవర్నమెంటే కానీ లేకపోతే ఎవరే కానీ మీ బాడీ మీద నంబర్ వేసుకోండి, మీ చేతి మీద నంబర్ వేసుకోండి అంటే మనం వేయించుకోకూడదు. ఎందుకంటే ఆ నంబర్ వేయించుకుంటే ఎవరే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించారు. ఒక రోజు చూస్తుంది దేవుదనం యాంటీ క్రైస్ట్ రూలింగ్ వచ్చినప్పుడు ఇప్పుడంతా రూల్ పెడతారంటే ఇప్పుడు ఆధార్ కార్డు లేకుండా ఎవరికి ఏం ఇవ్వకూడదు అన్నట్టుగా ఈ 666 లేకుండా ఎవరు అమ్మేటట్లు లేదు, ఎవరు వెళ్ళి కొనేటట్లు లేదు. మనం ఫాల్ కొనలేము, అప్పుడు దీపిక మనం పండు కొనలేము, మనం రేషన్ కొనలేము. అక్కడ పోతుందే నంబర్ దిగావు అని అడుగుతాడు. మనకు నంబర్ లేదు కాబట్టి మనకి ఆకలితో చనిపోవాలన్నా చనిపోవచ్చు, కానీ ఆ నంబర్ మాత్రం వేయించుకొని మనం తిరిగి నరకానికి వెళ్ళడం మంచిది కాదు. అందుకే బైబిల్లో రాయబడింది 6 is the number of man, 7 is the number of God. అందుకే చాలా మటుకు మన క్రైస్తవులలో 7 నంబరు మన కార్లలో లేకపోతే బైక్లకు మరి ముఖ్యంగా పైసలు ఇచ్చి వాళ్ళు దాన్ని కొంటుంటారు కదా. ఒక రీజన్ ఏంటంటే 7 అనేది దేవుడికి ఇష్టమైన ఒక నంబర్. రెండోది దాని తర్వాత మనం పోయిసారి నేర్చుకున్నాం దేవుదనం దేవునికి అసహ్యమైనది 7 విషయాలు ఉన్నాయి. There are 7 things బ్రదర్ ఇమానుయల్ గారు దేవునికి చాలా అసహ్యం అంట. ఏంటవి పోయిసారి మనం నేర్చుకున్నాం కదా. సామెతల గ్రంథము 6వ అధ్యాయము, బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 6. ప్రతి ఒక్కరు మీ బైబిల్ తీసుకున్నట్లయితే నేను చదువుతానండి. 6వ అధ్యాయము 16వ వచనం మనం చదువుతున్నట్లయితే, యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, తర్వాత 7 ఆయనకు హేయములు. 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టి, కళ్ళల్లాడు నాలుక, నిరపరాధను చంపు చేతులు, దురాలోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడు పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును దేవునికి చాలా అసహ్యం. మనం పోయిసారి నేర్చుకున్నాం కదా ప్రియులరా. ఫస్ట్ది దేవునికి అసహ్యమైనది ఏదంట ప్రియులరా, అహంకార దృష్టి. గమనించండి ప్రియులరా, ఇంగ్లీష్లో ఏముంది అన్న, ఇంగ్లీష్లో ఏముంది? ప్రౌడ్ లుక్స్, అంతేనా? సో సునీత గారు దేవునికి చాలా అసహ్యమైనది ఏంటంటే దేవుదరం ప్రౌడ్ లుక్స్ అంటారు. అంటే ఈవెన్ మనం గర్వము మన కంటి చూపులుగా చూపించే అవకాశం ఉందా? ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంత అన్నట్టుగా చూసే అవకాశం ఉంది. నేను చూసుకుంటా, ఆఫ్టర్ ఆల్ నువ్వేంటి, నీకేముంది? ఈవెన్ ప్రౌడ్ లుక్స్. లూసిఫర్ అనేవాడు పరలోకంలో ఉండేవాడు అంట ప్రియులారా. వాడు గర్వించినందుకు దేవుడు ఆ నుంచి వాడిని కిందికి త్రోసివేశాడు. ఆ లూసిఫర్ ఏమయ్యాడు? సాతాన్ అయ్యాడు, దేవుడికి విరోధి అయ్యాడు. దేనివల్ల? గర్వం కదా ప్రియులారా. సో ఇక్కడ క్లియర్గా రాయబడింది దేవునికి 7 చాలా అసహ్యమంట. దీపిక ఆ ఒకటిలో మొదటిది గర్వం అస్సలు రాకుండా. మనకి ఎంత డబ్బు వచ్చింది కదా ప్రియులారా, మనకి ఎంత ఆస్తులు ఉన్నా, ఎంత భూములు ఉన్నా,
ఎన్ని కార్లు, ఎన్ని బంగ్లాలు ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంత పేరు మనకు వచ్చినా కదా ప్రియులారా ఏం రాకుందంట. ఇది దేవుని కృపాన్ని. మొదట ఎట్లున్నామో ఇప్పుడు ఉండాలంట. ఒక్కసారి మనం గమనించామనుకోండి, సెకండ్లో దేవుడు తీసేస్తున్నాం. ఒక చిన్న, నాకు తెలిసి ఒక ఫ్యామిలీ ఉండేది ప్రియులారా, వయసులో ఉండే వచ్చిన వెంటనే చాలా గర్వించేవారు, దేవుడి సన్నిధికి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు. లాస్ట్ ఏమైందంటే వాళ్ళ హస్బెండ్ 2 కిడ్నీస్ ఫెయిల్ అయింది. ఇవాళ గారు 5 సంవత్సరాలకి అలా చనిపోవట్లేదు, అలా కిడ్నీస్ బాగోట్లేదు. ఎవ్రీ వీక్ ఆయనకు ఎవ్రీ మంత్ అనుకుంటాను ఆల్మోస్ట్ 60,000 to 70,000 ఇంక్లూడింగ్ మెడిసిన్ అవి ఇవి కలిపి జాబ్ మానేస్తున్నాడు. అండ్ ఉన్న పైసలంతా కిడ్నీస్ పెట్టాడు హాస్పిటల్. అక్కడ లాస్ట్ మీరు నమ్ముతారు లేదో పైసలు అన్నీ అయిపోయింది. ఈ జిఆర్ఆర్ హాస్పిటల్లో హీ వాజ్ దేర్ ఫర్ 6 months. భార్య నుంచి వెళ్ళిపోయింది. లాస్ట్ ప్రియులారా ఆయన చనిపోయాడు. 3 రోజులు అయితే ఇంకా తలుపు తెరవట్లేదు. చూస్తే తలుపు తెరిచిపోతే ఆయన నోటి నుండి చీమలు, అంటే చీమలు ఎక్కి ఆయన కూర్చొని చనిపోయాడంట ప్రియులారా. చీమలు పట్టాయంట బాడీలో మొత్తం, నోట్లో, గుంపులో, కంట్లో. మేము వెళ్ళి చూసాము. యాజ్ లాంగ్ హీ వాజ్ హంబుల్, హీ వాజ్ వెరీ గుడ్. కానీ ఎప్పుడైతే ఆ డబ్బు వచ్చిందో గర్వించాడు, ఎవరిని కేర్ చేయట్లేదు. ఆఫ్టర్ వెయిటింగ్, ఆఫ్టర్ ఇంకేంటి అనే యాటిట్యూడ్ పెరిగింది. లాస్ట్ 6 months లోపల ఈ లాస్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఫైనల్. సో ఇక్కడ బైబిల్లో క్లియర్ రాయబడిన అది నా కుటుంబమే కావచ్చు, ఎవరే కావచ్చు, దేవుడికి అసహ్యమైంది ఏదంట అహంకార దృష్టి. రెండవది ప్రియులారా కళ్ళల్లాడు నాలుగు. అంటే అర్థం ఏంటి? ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు చెప్పడము. ఇంగ్లీష్ లో ఏమంటారు దేవదనం? ట్విస్టింగ్ ద ట్రూత్. ట్విస్టింగ్ ద అంటే ఉన్నదాన్ని లేనట్టు, లేనిదాన్ని ఉన్నట్టు ఎక్స్ట్రా యాడ్ చేయడం. మీకు ఎంతమందికి తెలుసు లేదో, యేసుక్రీస్తు ఒక వాక్యం చెప్తాడు. ఏమని? మీ అవును అవునుగానే ఉండాలా, మీ కాదు కాదుగా ఉండాలి. దానికంటే ఎక్స్ట్రా మీరు ఏదైనా చెప్పారంటూ ఎవరి నుంచి వచ్చినట్టది? అపవాది సాతాను నుంచి వచ్చింది. మనం ఎంత బిజినెస్ చేయొచ్చు ప్రియులారా, మనం ఎంత జాబ్ చేయొచ్చు, ఏ కాలేజ్కి వెళ్ళినా, ఏ స్కూల్కి వెళ్ళినా ఏం చెప్పకూడదంట? అబద్ధాలు. ఫస్ట్ పాపం ఏంటంటారు దేవుడు? సాతాను వచ్చి సర్ప రూపంలో వచ్చి, అవ్వా అవ్వా ఈ పండు తింటే నువ్వు మంచిగా దేవుని మాదిరి వస్తావు, దేవుని మాదిరి అవుతావు అంటే అవ్వా అన్నదంట. లేదు లేదు, దేవుడు మమ్మల్ని తినొద్దు అన్నాడు. అంతవరకు బాగానే ఉంది. తర్వాత మేము దేవుడు మమ్మల్ని ముట్టొద్దు అన్నాడు. ముట్టొద్దు అన్నాడు దేవుడు. ఇబ్బంది గారు ఏమన్నాడు? దేవుడు తినొద్దు అన్నాడు. ఈ అవ్వ ఎక్స్ట్రా యాడ్ చేసి దేవుడు మమ్మల్ని ముట్టొద్దు అన్నాడు. ఫస్ట్ అబద్ధం స్టార్ట్ అయింది. ఓహో ఈమె మోసం చేయడానికి చాలా మంచి క్యాండిడేట్ అని చెప్పి సాతాను అక్కడ మోసం. ఇప్పుడు మనకు తెలియదు, ఇప్పుడు అబద్ధం ఆడేది మేనేజ్ చేయవచ్చు. రేపు తీర్పు రోజు కదా మనకు తెలిసేది కదా. అప్పుడు మనం ఎంత సారీ చెప్పినా మనకు నేను నిన్న మొన్న ఒక వీడియో చూస్తున్నాను ప్రియులారా. అమెరికాలో ఒక అమ్మాయి, ఆయన ఈవెన్ కొన్నిసార్లు బాయ్స్ స్టోర్స్ లో దొంగతనం చేసి పట్టబడ్డారు. నాకు పోలీసులు వాళ్ళు పట్టుకున్నారు. మీరు నమ్ముతున్నారు, ఏడుస్తున్నారు. ఐఎమ్ రియలీ సారీ, ఐ విల్ నెవర్ డూ ఇట్, ఐ విల్ పే ఫర్ ఇట్, ఐ విల్ 10 times ఐ విల్ పే ఫర్ ఇట్. నౌ నథింగ్ డూయింగ్. సో అమెరికా పోలీసు ఎంత స్ట్రిక్ట్ ఉంటారంటే తీర్పు లాస్ట్ చైన్ ఇద్దరు 2 చేతులు ఎక్కేసి వేడి వేసి లాస్ట్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి. సో ఆ రకంగా కళ్ళల్లాడు నాలుగు, దేవుడు అబద్ధాలాడి నాలుగు సాయించాడు. మీ అవును అవునుగా ఉండాలా, మీ కాదు దాంట్లో ఎక్స్ట్రా ఎందుకు చెప్పాలా? కొన్నిసార్లు బిలీవర్స్ గా, కొన్నిసార్లు క్రైస్తవులుగా మనం కానీ చెప్పే అవకాశం ఉంది. చెప్పకుండా మనం ప్రయత్నం చేయాలి. మూడవది దేవునికి ఇష్టం అసహ్యమైంది ఏంటంట? నిరపరాధులను చంపు చేతులు. దేవునికి ఇష్టమైన అసహ్యమైంది ఏంటంటే మూడవది నిరపరాధులు. అంటే
వాళ్ళు ఏ తప్పు చేయలేదు. మనం డైరెక్ట్ చంపకపోవచ్చు, కానీ వాళ్ళని ద్వేషించాం అనుకోండి, మనము దాన్ని చంపినట్టే కదా ప్రియులారా. నేను చాలాసార్లు చెప్పానండి, నా స్నేహితులు మీ స్నేహితులు కావచ్చు. మై ఫ్రెండ్స్ కెన్ బికమ్ యువర్ ఫ్రెండ్, బట్ మై ఎనిమీ షుడ్ నాట్ బికమ్ యువర్ ఎనిమీ. ఇప్పుడు నాకు అనుషకు గొడవ అయింది, మాట అంటున్నాను, నేను అనుషతో మాట్లాడట్లేదు. నా అనుషతో నేను బ్రదర్ మాట్లాడట్లేదు అని చెప్పి మీరందరూ ఆమె ఏం చేయాల్సిన అవసరం లేదు. యు గాట్ మై పాయింట్? మై ఫ్రెండ్ కెన్ బికమ్ యువర్ ఫ్రెండ్, మై ఎనిమీ షుడ్ నాట్ బికమ్ యువర్ ఎనిమీ. ఆమె మిమ్మల్ని ఏం చేయలేదు కదా, ఆమెతో మీరు పంచుకుంటారు. అది అనవసరం. వాళ్ళు ఏదో చెప్తున్నారు, వాళ్ళు ఏదో అన్నారు, సరే వాళ్ళు మేమేమి చూసుకుంటాం. మూడో వ్యక్తితో ఆమెను ఏం చేయాలి? అది ప్రియులంటే అర్థం. అంటే నిరపరాధు, ఆమె ఏం చేయలేదు, మిమ్మల్ని ఏం చేసింది ఆమె? మీరెందుకు ఆమెను ద్వేషించాలా? మాకేదో చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, మేము సాల్వ్ చేసుకుంటాం కదా. మీరెందుకు ఆమె? ఇది అర్థం లేదా? నేను ద్వేషించిన మాత్రం, నాతో ఆమె ఏదో అన్నంత మాత్రాన, నాకు ఏదో ఆమె అగేన్స్ట్ అయిన మాత్రాన మీరందరూ ఆమెను ద్వేషించాల్సిన అవసరం లేదు. మేము డీల్ చేసుకుంటాం. నేను సాల్వ్ చెప్తాను, ఆమె సాల్వ్ చెప్తుందో అల్టిమేట్గా మేము చూసుకుంటాం. కానీ మన శత్రువులు ఆమె శత్రువులు కాకూడదు, అండ్ ఆమె స్నేహితులు మన స్నేహితులు కావచ్చు. ఓకే ప్రియులారా. నాలుగోది దేవునికి అసహ్యమైంది ఏంటంటే ప్రియులారా, దురాలోచనలు యోచించు హృదయం. అంటే అర్థం ఏంటి బ్రదర్? ఇక్కడ ఎప్పుడు చూసిన చెడ్డ ఆలోచన, ఎవరైనా కొట్టాలా, ఎవరైనా ద్వేషించాలా, వేరొకరు నాశనం కావాలి, వాళ్ళు ఫైనాన్షియల్గా సఫర్ కావాలి, వాళ్ళు సిక్ కావాలి, వాళ్ళకి యాక్సిడెంట్ జరగాల, లేకపోతే చెడ్డగా ఒక అమ్మాయి గురించి అబ్బాయి గురించి చెడ్డగా తొలచడం దేవుడికి అసహ్యమంట ప్రియులారా. లూసిఫర్ హృదయం ఏమనుకున్నాడంట? నేను దేవుడి కంటే గొప్పవాడిని అవుతానని హృదయం దురాలోచన. అందుకే దేవుని వాక్యం ఏముందంటే, నీకు విరోధంగా నేను పాపం చేయకుండా ఉండినట్లు నీ వాక్యమును నా హృదయంలో దాచిపెట్టుకొని ఉన్నాను. మనం పాపం చేయకుండా ఏం చేయాలంటే దానికి వాక్యాన్ని హృదయంలో దాచిపెట్టుకోవాలి. అప్పుడు ఎలాంటి చెడుతాను ఫ్రీ ఉన్నామా? ఒక పాటలు పాడుతుంది, మంచి దేవుని పాటలు విందాం. మొబైల్ చూసుకుంటున్నామా? మంచి ఏసన పాటలు విందాం, లేకపోతే దేవుని పాటలు విందాం, బైబిల్ మెసేజ్ విందాం. యూట్యూబ్లో సైమన్ శేఖర్ అని కొట్టారనుకోండి, ఎన్నో వీడియోస్ వస్తాయి, కొన్ని మెసేజ్ విందాం. ఫ్రీ టైంలో కొద్దిగా ఎంటర్టైన్మెంట్ అవసరమే, కానీ అనవసరమైన చెడు ఆలోచన తలంపు అక్కడిక్కడ జరుగుతుందా? బైబిల్ సేజ్ కంట్రోల్. బైబిల్ సేజ్ దురాలోచనలు ఒకే కలిగిన హృదయం దేవుడికి చాలా అసహ్యమంట. 4 ఒకటి ప్రియుల ఏంటంట? ఒకే అహంకార దృష్టియు, రెండవది కళ్ళగాడు నాలుక, మూడవది నిరపరాధులు చంపు చేతులు, నాలుగవది దురాలోచనలు యోచించు హృదయము, ఐదవది కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. Feet that is swift to do evil things. కదా? త్వరపడి మనం ఇలాంటి చెడు పనులకు ఉంటుకుంటాం. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది కదా, వాట్ ఎవర్ వి సో వి రీప్. జేసీ కన్నా వైసీ భర్నా. సో ఆ రకంగా మనం ఏం చేస్తాం అప్పుడు ఎప్పుడు రిపీట్ అంటాం. సో అందుకే దేవుని బిడ్డలుగా మనం అయినంత వరకు ఏం చేయాలంట? చెడు ఆలోచనలు చేసుకుంటున్నా ఈ తలపు ఈ ఆలోచనలు వాక్యాన్ని మన మనసులో పెట్టాలి. అందుకే మన తలుపులకు అక్కడిక్కడ వాక్యం పెట్టుకున్నాం అనుకోండి, ఆ తలుపు చూసినప్పుడు ఆ యొక్క బెడ్రూమ్ తలుపు చూసినప్పుడు ఆ వాక్యం ఉంటుంది, రూమ్లో ఒక వాక్యం ఉంటుంది. ఇదిగోండి ఈ వాక్యం చూసినప్పుడల్లా పెట్టే మనకి అంటే కనీసం చెడు తలుపులకు రాకుండా ఈ వాక్యం మన మనసులో ఉండేదానికి ప్రయత్నం చేసుకోవాలి. 6వది దేవుడికి ఇష్టమైన అసైన్మెంట్ ఏంటంటే ప్రియులారా, లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యం. లేని వాటిని ట్విస్టింగ్ ద ట్రూత్ వేరు, ఇక్కడేముంది లేని వాటిని వెక్కి అర్థమైందా? లేని వాటిని
రైట్. సో లేని వాటిని ప్రియులరా మనము లేని వాటిని అబద్ధ సాక్షిగా పలికే అవి దేవునికి ఇష్టం ఉండదు. దాని తర్వాత అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. ఇది పరిపూరం కదా. మంచిగా అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రుల మధ్య, భార్య భర్తల మధ్య గొడవ పెట్టకూడదు. కొంతమంది ఉన్నారు, లౌకికంగా ఉన్నారు, ఈవెన్ దేవుడు నమ్ముకున్న వాళ్ళుగానే ఉన్నారు. ఆ భార్య భర్తలు గొడవ పడితే బాగుంటుంది, వాళ్ళ అన్నదమ్ములు గొడవ పడితే బాగుంటుంది, వేరైతే బాగుంటుంది. నేను మా అన్నతో మాట్లాడానండి అంటున్నది కొంతమందికి ఎంతో హ్యాపీ ఉంటుంది. మా హస్బెండ్తో నేను ఎక్కువ మాట్లాడానండి, మా వైఫ్ నేను ఎక్కువ ఎంటర్టైన్ చేయనండి, కొంతమందికి ఎంతో హ్యాపీ. అంటే వీళ్ళు జగడం పెట్టకపోవచ్చు, కానీ వాళ్ళు గొడవ పడుతున్నారు అనుకుంటున్నారు. ఏముంటుందంట రకమైన సంతోషం. అది ఉండకూడదంట. ఫస్ట్ మర్డర్ ఎవరి మధ్య జరిగిందంట? సొంత అన్నదమ్ములు. కాయేను ఏబేలు చంపేశాడు. దేవుడు అడుగుతాడు, ఏబేలు కాయేను నీ తమ్ముడు ఎక్కడా? ఆ ఏబేలు ఏమన్నాడు? కాయేను నాకేం తెలుసయ్యా, నేనేమన్నా మా తమ్మునికి వాచ్మెనా? am I keeper of my brother? I don't know. యాటిట్యూడ్ చూడాలి, దేవుడితో మాట్లాడే యాటిట్యూడ్ చూడండి. మనం ప్రభుని నమ్ముకున్న తర్వాత మన యాటిట్యూడ్ అంతా మారాలంట. అన్నదమ్ముల మధ్య నేను గొడవ పడుతున్నప్పుడు దేవుడు ఊరుకోడంట. అడుగుతున్నాడు, ఏడు తమ్ముడు ఎక్కడా? వై డిడ్ యు కిల్ యువర్ బ్రదర్? ప్రభు అంటాడు, భూమి నుంచి ఆయన రక్తం నాకు మొరపెడుతుంది. ఓ ప్రభువా, నన్ను చంపిన వ్యక్తి నువ్వు ఎప్పుడు పగ తీర్చుకుంటావు? వెన్ ఆర్ యూ గోయింగ్ టు టేక్ రివెంజ్? మై ఓన్ బ్రదర్ కిల్డ్ మీ. బ్లడ్ లో లైఫ్ ఉంటుంది అంటండి. ఆది కాండంలో రాయబడింది, బ్లడ్ ఇస్ అ లైఫ్. దట్ లైఫ్ ఈజ్ షౌటింగ్, గాడ్ మై బ్రదర్ కిల్డ్ మీ ఫర్ నో రీజన్. నేను నీకు కానుక ఇచ్చాను. ఏమైందంటే ప్రియులరా, కాయేను ఆయన పొలం పని చేసుకునేవాడంట, ఏబేలు గొర్రెల కాపరి. ఇద్దరు కానుక ఇచ్చారు, దేవునికి కానుక ఇచ్చారు. ప్రియులరా, కానుక ఏదో దేవుడు తిట్టాడని కాదు. ఆ కానుక ఇవ్వడం వల్ల మన క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అంతే. వి లెర్న్ టు గివ్, వి బికమ్ లైక్ గాడ్ ఇన్ గివింగ్. గివింగ్ ఈజ్ అ గుడ్ క్వాలిటీ ఆర్ నో? వెరీ గుడ్ క్వాలిటీ. అందుకే బైబిల్లో మనం కానుకలు ఇస్తాం, మన దశంభాగం ఇస్తాం, మన ఆఫరింగ్స్ ఇస్తాం, మన థ్యాంక్స్ గివింగ్ బర్త్డే ఆఫరింగ్స్ ఇస్తాం, థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ ఇస్తాం, వెడ్డింగ్ యానివర్సరీ థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్. దేనివల్ల? అది దేవుడు తింటాడని కాదు ప్రియుల. దేవుడు తింటాడా? కాదు ప్రియుల. మన క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. వి బికమ్ మోర్ లైక్ గాడ్ ఇన్ గివింగ్. బైబిల్లో రాయబడింది, పుచ్చుకున్నట కంటే ఇచ్చుట. ఇట్స్ బెటర్, ఇట్స్ మోర్ బ్లెస్డ్ టు గివ్ దెన్ టు రిసీవ్. ఎప్పుడు తీసుకోవడం కాకుండా మనంగా ఇచ్చేవారుగా ఉండాలంట. సో కాయేను ఆయన పొలం నుండి పంటిన పంటల అన్ని ఆయన ఆ కూరగాయలు ధాన్యాలు తెచ్చాడంట. ఏబేలు తన మందలో తొలి మేక గొర్రె పిల్లను తెచ్చి దేవునికి బలి అర్పించాడు. బైబిల్ ఏముంది? దేవుడు ఏబేలును ఆయన కానుకను గౌరవించాడు. గాడ్ ఆనర్డ్ ఏబెల్ అండ్ హిస్ ఆఫరింగ్. అంటే ఇంకా మనం ఆఫరింగ్ ఇవ్వక ముందు దేవుడు మన హృదయాలుగా చూస్తాడంట. నిజంగా మంచి హృదయం తెస్తే ఈ విల్ బి వెరీ వెరీ హ్యాపీ కదా. దేదం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నాకు తెలిసి కాయేను అంత ఫ్రీగా ఇవ్వలేదనుకుంటాను. కాయేను ఆఫరింగ్ దేవుడు రిజెక్ట్ చేశాడు. మేము ఫస్ట్ ఆఫరింగ్ బాక్స్ మీద ఒక వాక్యం రాసేవాడు. ఏమని? మొదట వెళ్ళి నీ సహోదరులతో సమాధాన పడి తర్వాత వచ్చి మీ కానుకలు సమర్పించి. బైబిల్ ఉంది కదా వాక్యం. మనం అందరితో గొడవపడి సమాధానం లేకుండా, వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళ మీద అలిగి ఓకే అలా ఉంది మనం ఆఫరింగ్ ఇస్తే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? అదే దాని అర్థము. కాయేను వాళ్ళ సొంత తమ్ముడు ఏబేలు మీద చాలా ద్వేషం ఉండేదంట. ఆఫరింగ్ ఇచ్చుంటూ దేవుడు యాక్సెప్ట్ చేయలేదు, రిజెక్ట్ చేశాడు. ఏబేలుకు ఎలాంటి ద్వేషం లేదు. హి వాస్ సో గుడ్ విత్ హిస్ ఓన్ బ్రదర్. దేవుడు ఆయన కానుకను యాక్సెప్ట్ చేశాడు.
ఫస్ట్ మర్డర్. అనవసరంగా వాళ్ళ సొంత తమ్ముడు, ఎవరైనా సొంత తమ్ముడు చంపుతారు. దేవుడికి ఇష్టం లేదా అన్నదమ్ముల మధ్య గొడవ పడడము, లేకపోతే తల్లిదండ్రులు పిల్లల మధ్య గొడవ పడడము. ఓకే, అది మంచిది కాదని మనం అయినంత వరకు ఎవరి మధ్య గొడవ పెట్టడానికి మనం ప్రయత్నం చేయకూడదు. అదే దాని అర్థం. అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టడము దేవునికి అసహ్యం. ఈ 7 విషయాలు గుర్తుపెట్టుకుందాం ప్రియులరా. బ్రతికినన్ని రోజులు వీటిని జోలిస్తున్నాం. కరెక్ట్. మరి మనం పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? రేపు కీర్తనల గ్రంథం తీయండి ప్రియులరా, 15th చాప్టర్. ఇవి దేవుడికి అసహ్యమైనవి. మరి మనం పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలంట ప్రియులరా? మొదటి వచనమండి. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కదా. సని యెహోవా గుడారం అంటే ఏంటి? ఆయన ఉండే స్థలం. యెహోవా నివసించే స్థలం అంటే పరలోక రాజ్యం కదా. ఇలా లేదు. సో ఇంకొక మాట చెప్పాలంటే Psalm 90:15 లార్డ్ హూ కెన్ డ్వెల్ విత్ యూ, హూ కెన్ అబైడ్ విత్ యూ? నీతో ఎవరు ఉండగలుగుతారు ప్రభువా? నీతో ఎవరు ప్రభువా నివాసం చేయగలుగుతారు ప్రభువా? ఇంగ్లీష్ చదువునా? Tabernacle, Lord, who will dwell in your tabernacle? Who shall dwell in thy holy hill? Who can dwell in your holy hill? ప్రభువా నీ మందిరంలో లేకపోతే నీ సన్నిధిలో ఎవరు ఉండగలుగుతారు ప్రభువా? ఎవరు నివాసం చేయగలుగుతారు ప్రభువా? క్వశ్చన్ మార్క్ సిస్టమ్. ఆన్సర్ ఏంటి తెలుసా? ఇచ్చి చూడండి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి. సో వినండి పిల్లరా, ఫస్ట్ క్వాలిటీ దీపిక మనం పరలోకానికి వెళ్ళాలా, దేవుడితో పాటు ఉండాలంటే హానెస్ట్ గా ఉండాలంట. నో యాక్టింగ్, నో డ్రామా కదా చేద్దాం. నో హిపోక్రసీ. డ్రామాకు అర్థం ఏంటి తెలుసా పిల్లరా? రియల్ మాటకు దాని గ్రీక్ భాషలో యాక్టర్ అని అర్థం. నటించడం, ఉన్నగా లేదని చెప్పడం, బాగలేకున్నా బాగున్నా బాగలేదని చెప్పడం, యాక్టింగ్ చేయడం. ఇంట్లో ఉన్నా ఇంట్లో లేదని చెప్పడము, హృదయంలో ద్వేషం పెట్టుకుని పైన నవ్వడము. గాడ్ హేట్స్ ఇట్. ఫస్ట్ క్వాలిఫికేషన్ సునీత గారు, దేవుని రాజ్యంలో మనం ఉండాలంటే ఎట్లుండాలంట? యోబు ఎలాంటి వాడంట? ఊజు దేశం ఉంది యోబు మనుషుడు ఉన్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తులు కలిగి చెడుతనమును. There was a man by name called Job. He was a very honest person. ఇక్కడ మళ్ళా వినండి, ఆనెస్ట్ అంటే డైరెక్ట్ గా మాట్లాడటం కాదు, హర్ట్ చేయడం కాదు, ఏమగా చెప్పడం. మా దగ్గర ఒక ఆయన బ్రదర్ ఉండేవారు, క్రిస్టఫర్ అని. ఆయన డైరెక్ట్ గా చెడ్డ మాటలు మాట్లాడాడు. కొంతమంది ఆయన చెంచాగా ఏం చేసేవారంటే, అన్నా నువ్వు భలే స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుతావు. ఆయన 2 కొమ్ములు వచ్చి ఎంత పడితే అంత మాట్లాడారు. బుద్ధి పెరిగింది, వయసు పెరిగింది, అక్క వయసు పెరిగింది, బుద్ధి పెరిగలే, గాడి మాదిరైన అని పెద్దన్నట్టు అనేవాడు. దీపిక ఎవ్రీబడి సైడ్ యువర్ బిగ్ ఆనెస్ట్. అది ఆనెస్టే. అంత ఫూలిష్ గా ఎవరైనా మాట్లాడతారు? యథార్థంగా ఉండాలా? కానీ ఎట్లుండాలా? యథార్థంగా చెప్పు, ఉన్నది చెప్పాలా. కానీ ఎట్లా చెప్పాలి? అది మరి రానండి ఎట్లుంది అది? అదెంత బాగుంటుంది. నాకు ఈరోజు డ్యూటీ ఉంది, దీనికి అప్పుడప్పుడు ఉంటుంది. నాకు ఈరోజు డ్యూటీ ఉంది, నేను రాలేదు. అదే నేను రాలేనండి ఈరోజు. సో దట్ మీన్స్ బీ హానెస్ట్ బట్ విత్ హంబుల్నెస్. దేవుడు వాళ్ళు ఎవరంటే సిస్టర్, యథార్థం. నో యాక్టింగ్, నో డ్రామా. ఇది నేను చెప్పే మాటలు కావు, దేవుడు వాక్యం. యథార్థంగా ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుకోవాలి. అంటే మనం చేసే క్రియలు,
మనం ఫాలో అయ్యి నీతి ఉండాలంట. నీతిని అనుసరించడం అంటే మంచి పనులు చేయడం, లేకపోతే దేవుడి వాక్యం ప్రకారం జీవించడం. దాని తర్వాత హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఇంగ్లీష్లో ఏముంది దీపిక చదవండి. సో వర్స్ 2. హృదయపూర్వకంగా, when you speak truth, speak with your heart. కదా అనుష? రేపు చాలా మంది ప్రియుల దేవుని రాజ్యం ఎందుకు వెళ్ళాలంటే వాళ్ళు నోటి మాటతో చేసే పాపాలు. మనం బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నిటికంటే మనం నోరే చాలా డేంజర్ అంట ప్రియుల. మనం కంటితో ఒక చెడ్డై మాత్రం చూడగలుగుతాం, చెవుతో చెడ్డై మాత్రం లేకపోతే గాసిప్ వింటాం, సాడీలు వింటాం. కానీ నోట్ అట్ట కాదు. నోటితో అబద్ధాలు చెప్పొచ్చు, నోటితో ఉన్నాయి లేనట్టు చెప్పొచ్చు, నోటితో వేరొకరి మీద నేరవేయవచ్చు, నోటితో చెడ్డ మాటలు తిట్టొచ్చు కదా గురించి. అందుకే బైబిల్లో రాయబడింది, ఎవరైతే మౌనంగా ఉంటారో వాళ్ళు చాలా ధన్యులు. ఒకడు భక్తిపరుడు అని చెప్పి తన నాలుకను కంట్రోల్ చేసుకుపోతే అతని భక్తి వ్యర్థమని యాకోబు పత్రికలు అంటాడు ప్రియులరా. Be honest. Walk in the righteousness. మనందరికి ప్రియులు ఈ వాక్యం ఇది మీ అందరికి కాదు, ఇది మనందరికి కాదు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, మై వైఫ్, మై డాటర్, మై సన్, మై ఆల్ ద కాంగ్రిగేషన్ కదా ప్రియులు. అందుకే నేను వాక్యం చెప్పుడు మనము అంట, మీరు అని నేను ఎప్పుడు అన్నాను. ఎందుకంటే నేనుగా నేను ఎప్పుడు అయ్యాను కదా సని. మీరు అనే మాట ఎప్పుడు మనం వాడకూడదు. నేను చాలాసార్లు చెప్తుంటాను, వాక్యం చెప్పుతప్పుడు ఏమన్నారా? మనము. మనమందరం లేచి నిలబడదామా? మనమందరం చేతులు ఎత్తుదామా? మనందరం చప్పట్లు కొడదామా? మనందరం ప్రార్థన చేసుకుందామా? మనము. వాక్యం చెప్పుకోవాలి కానీ మనము అనాలా. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకముగా నిజము, అబద్ధాలు చెప్పకూడదు ప్రియులరా. దాని తర్వాత అట్టి వాడు నాలుకతో కొండెములాడు. ఇక్కడ చూసారా ఇన్నిసార్లు మొత్తం నోటి గురించే రాయబడి. అబద్ధాలు చెప్పొద్దు, కొండెములు చెప్తుంది, అంతా నోటికి సంబంధించిందే. ఆఫీస్కి వెళ్ళలేదు, అడిగారు, అబద్ధాలు చెప్పకూడదు. లేదండి నేను రాలేకపోయాను, సారీ ఈరోజు లీవ్ పెట్టాను. నేను ఒకసారి విజిటింగ్కి వెళ్తుంటాను, 7 o'clock వెళ్ళాలా, 7:30కి వెళ్తా, చెప్తాను కొద్దిగా లేట్ అయితే ఐఎమ్ సారీ, ఫినిష్. పర్పస్లీ నేను లేట్కి వెళ్ళా మాట అంటున్నాను కదా, అలాంటి సమయంలో ఐఎమ్ సారీ, ఫినిష్, ప్రాబ్లం ఉందో సాల్వ్. అబద్ధాలు చెప్పు. తన చెలికానికి కీడు చేయి. వర్స్ 3 రిచి చదువు. వర్స్ 3 రిచి చదువు. రిచి వర్స్ 3. He that backbite not with his tongue, not doeth evil to his neighbor. He will not do any evil to his neighbor. చాలా తన చెలికానికి, తన పొరుగు వారికి ఎలాంటి కీడు చేయదు. అందుకే బైబిల్లో ఒక వాక్యం ఉంది ప్రియులరా, దూరంలో ఉన్న బంధువుల కంటే, వాక్యం గుర్తుపెట్టుకోండి, సామెతలు ఉంది, ఎక్కడో దూరం ఉన్న బంధువు కంటే పక్కన ఉన్న నేబర్సే బెస్ట్ అంట. ఇప్పుడు వీళ్ళ చెల్లెలు, వీళ్ళ బ్రదర్ అంతా నాలగొండలు ఉంటారు తుకారాం గేట్లో. ఏమైనా ఎక్కువ తక్కువైందంటే మనం వాళ్ళని కాంటాక్ట్ చేస్తామా, మనం దీపికని కాంటాక్ట్ చేస్తామా? దీపిక ఎదురుగా ఉంది. సో నేబర్స్ తో మంచిగా ఉండాలి. నేబర్స్ తో నెవర్ ఫైట్. ఎవరు అంటుండే, యూ కెన్ చేంజ్ ఎనీథింగ్ బట్ యూ కెన్ నాట్ చేంజ్ యువర్ నేబర్. అందుకే నేబర్స్ గుడ్ మార్నింగ్ చెప్పాలా, నమస్తే చెప్పాలా, ఓకే మంచిగా విష్ చేయాలా, వాళ్ళకి ప్రేమ ఉండాలా, అప్పుడప్పుడు మన లంచ్ ఇద్దరు పిలవాలా, వాళ్ళు పిలిచినప్పుడు పోవాలా. అక్కడ దేవదనంలో ఓనర్స్ చాలా ఇష్టపడతారు, వీళ్ళని మొదలరు. అంత ప్రేమ అలా మనంగా మన నేబర్స్ తో మంచి ఉండాలంటే ఇదే దేవుడి వాక్యంలో రాయబడింది. తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వారి మీద నింద
మోపడు. ఏమైనా అయిందనుకోండి ప్రియులారా, బైబిల్ సేస్ మనం వేరొకరి మీద నింద మోపకూడదు. ఆదాం, నువ్వు ఎందుకయ్యా ఈ పండు తిన్నావని దేవుడు అడిగితే, ఆదాం ఐ రియలీ సారీ ప్రభువా, నా బుద్ధి గడ్డి తిన్నది ప్రభువా, నన్ను క్షమించంటే ఎంత బాగుంటుండే. ఆదాం ఏం చేయమన్నాడు దేవుడు? ఇదో ఇప్పుడు ఇవి ఇచ్చిందయ్యా, ఎవరు? నువ్వు ఇచ్చిన భార్య నాకు ఇచ్చిందయ్యా. అంటే బ్లేమ్ షిఫ్టింగ్ అంటారు కదా, షిఫ్టింగ్ బ్లేమ్ ఆన్ అదర్స్. ఎందుకు రాలేదు చర్చ్? మా హస్బెండ్కి బాగాలేదండి, మా వైఫ్కి బాగాలేదండి. షిఫ్టింగ్ వే ఆన్ అదర్స్. మా బాబుకి బాగాలేదండి, వాళ్ళు బాగాలేకపోతే రాలేదు, గంటసేపు ఏమవుతుంది? సరే అవ్వ నువ్వెందుకు రాలేదు, నువ్వెందుకు అమ్మ తిన్నావు అంటే కనీసం అవ్వ సారీ చెప్పొచ్చు కదా. లేదు ప్రభావం నువ్వు ఇచ్చినా ఈ సర్పం ఇచ్చిందయ్యా. ఎందుకు గురించి బైబిల్ స్టడీకి రాలే? ఆ తమ్ముడు ట్యూషన్కి వెళ్ళండి, తమ్ముడు ట్యూషన్కి వెళ్తుంది మాట అంటున్నాను. ఐఎమ్ నాట్ జనరలైజింగ్. సో అంటే వేరొక దేవుడికి చేయడు, అది ఇక్కడ. మీకు తెలుసా దావీదు విషయంలో బ్యూటిఫుల్ థింగ్ లేదను? దావీదు తప్పు చేసిన వెంటనే ఒక మాట అన్నాడు. ఇది ఇదే పట్టుకుని Psalm 51 ఈ అధ్యాయం ఇదే పట్టుకొని కదా, ఏదైనా తప్పు జరిగినప్పుడు వేరొక మీద షిఫ్టింగ్ చేయకుండా మొదటి వచ్చినప్పుడు కదా 51 వచ్చాయి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషములు పోవునట్టు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్టు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటినున్నవి. నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను, నీకు విరుద్ధమే నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి యొక్క బెత్షెబా అనే ఒక స్త్రీతో పాపం చేశాడు. తన సొంత భార్య కాదు, ఆమెతో పాపం చేసి వాళ్ళ భర్తను చంపించాడు. దావీదు లైఫ్ లో ఇది ఒక బ్లాక్ పార్క్ అండి. ఒకరోజు యుద్ధానికి వెళ్ళాలా, యుద్ధానికి వెళ్లకుండా ఆయన ఇంట్లో పడుకున్నాడు. ఈవినింగ్ లేచి కొద్దిగా టెర్రస్ మీదకి వచ్చాడు. టెర్రస్ మీదకి వస్తుంటే ఒక స్త్రీ అక్కడ స్నానం చేస్తూ ఉంది. ఆయన కంటిలో పాపం వచ్చింది. ఆమెను పిలిపించి ఆమెతో పాపం చేశాడు. ఆమె చక్కగా ఉందని చెప్పి ఈమెకు వాళ్ళ భర్త ఎక్కడ అడ్డం వస్తాడని చెప్పి వాళ్ళ భర్తను చంపించాడు. అదైన తర్వాత దావీదు చాలా సఫర్ అయ్యాడండి. వాళ్ళ కొడుకు చచ్చిపోయాడు, ఉపవాసం చేశాడు, ఏం కాలేదు. అప్పుడు ఇక్కడికి వచ్చేటాడు, ప్రభువా నన్ను క్షమించు, కేవలం నేను నీకు విరోధంగా పాపం చేశాను. I have done against you. It's me who did. It's my mistake. It is my sin. I am the responsible. ఆదాం చెప్పినట్టు అవ్వ ఇచ్చింది, అవ్వ చెప్పినట్టు సర్పం ఇచ్చింది అని చెప్పలేదు. దావీదు ఏమన్నాడు? నేను నీకు విరోధంగా పాపం చేశాను. చిన్న చిన్న విషయాలు ప్రియుల మనం ఈ విషయం నేర్చుకుంటే మన ఆత్మీయ ఎప్పుడో మంచి ఎదుగుతాం. I have done against you. It's my mistake, O Lord. It is my sin, O Lord. I'm sorry. Come to 15 అండి. అట్టివాడు నాలుగుతో కొండములాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వారి మీద నింద మోపడు. దాని తర్వాత అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని ఏం చేస్తాడు? ప్రియుడు, ఈ వాక్యం చాలా మనం నీచులను అసహించుకోవాల్సిన అవసరం లేదు. ఈ వాక్యాన్ని మనం కొద్దిగా కరెక్ట్ చేసుకుందాం కదా. మరి ముఖ్యంగా ఎవరన్నా మరి ఘోరమైన పాపంలో ఇన్వాల్వ్ అవుతారు, గొడవలు పడుతుంటారు, దాదాగిరి చేసుకుంటారు, ఆపుకుంటారు, చెడ్డ పనులు చేసుకుంటారంటే వాళ్ళతో మనం ఎట్టుండాలంట? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చుట్ట కూర్చునక. సో వీటిలో మనము హాయ్ బాయ్ ఇస్ ద బెస్ట్ పాలసీ. వాళ్ళతో కూర్చొని, వాళ్ళతో డిన్నర్ చేసుకుని, వాళ్ళతో కూర్చొని, వాళ్ళతో తాపుకుంటూ అన్ని రండి వాళ్ళు. అన్నిటితో కూర్చొని తాగుతావా? అన్నిటితో కూర్చొని బిజినెస్ చేస్తావా?
కదా ప్రియుల దేవుని వాక్యం చక్కగా ఇక్కడ రాయబడింది. When you know this person is not in the right path, he's always drinking, he's always cheating people, బిజినెస్ పేరు మీద అబద్ధాలు చెప్పుకుంటూ బిజినెస్ చేసుకుంటూ మోసాలు చేసుకుంటున్నారు, హాయ్ బాయ్ ఇస్ ద బెస్ట్ పాలసీ. యు డు నాట్ టు హేట్ దెమ్, హాయ్. కానీ ఎవరిని గౌరవించాలంట? యెహోవా యందు భయభక్తులు గలవారిని ఏం చేయాలా? వాళ్ళను మనం సన్మానించాలా. చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే దేవుని యందు భయభక్తులు గల వారిని ద్వేషించి ఎవరిని ప్రేమిస్తున్నారు? అస్సలు మోసం చేసేటప్పుడు ప్రేమిస్తున్నారు. ఇక్కడ కూర్చున్న మనం అలా ఉండకుండా చెడుతనం చేసేవారితో హాయ్ బై చెప్పాలా. యెహోవా యందు భయభక్తులు గల వారిని మనం ఏం చేయాలా? దేవుని సేవకులు ఎవరే కావచ్చు, దేవుడు వాళ్ళు ఏ ఊర్లైనా ఉండొచ్చు, మనం సేవకులను కలిసినప్పుడు గౌరవించాలి, మర్యాద ఇవ్వాలి. నువ్వు దేవుని సేవకులను గౌరవించకుండా అన్యాయస్తులను, మోసగాళ్లను, లంచాలు తీసుకునే వారిని, లంచాలు ఇచ్చేవారిని, వాళ్ళని గౌరవించుంటూ కూర్చుంటే మనం రేపు పరలోకానికి వెళ్తామా ప్రియులారా? వాళ్ళంతా చెప్తారులే, మనం చేసేది చేద్దామని కొంతమంది ఉన్నారు. మరి ఆత్మకు మనం ఏం జవాబు? అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగిన మాట పరిచయం వాక్యము వర్స్ 4 నుంచి చదువునా? He rose as a wild person is contemned, but he honored them at the fear of the Lord. He that sware to his own hurt has changed not. ఓకే ప్రియులారా, తన ఇక్కడ ఏముందంటే తన ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట. సో ఇక్కడ మనం ఎవరికైనా ప్రమాణం చేసామనుకోండి ఏం చేయాలంట? మాట బై ఛాన్స్ ఏమైనా తప్పేమో అనుకోండి, ఆయనతో తప్పకూడదు. తప్పేమో అనుకోండి, కాల్ చేసి ఆయన సారీ అండి, ఇది స్థితి అని మనం చెప్పాలి. ఇది ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే గారు, ఎవరన్నా మనం లంచ్కో డిన్నర్కి పిలిచి మనం మర్చిపోయి పోలేదనుకోండి, వాళ్ళు చాలా హర్ట్ అవుతారు. మనం జనవరికి అప్పుడప్పుడు ఏమైనా విధినప్పుడు మేము పిలుస్తాం కదా, ఎవరైనా రాకపోతే నేను చాలా హర్ట్ అవుతా. సేమ్ థింగ్ వాళ్ళు మనం పిలిచినప్పుడు మనం పోకుంటే వాళ్ళు హర్ట్ కదా, చాలా హర్ట్ అవుతారు. మీ గురించి మేమంతా లంచ్ డిన్నర్ ప్రిపేర్ చేసి మిమ్మల్ని మీకు ఆహ్వానం పంపితే కేర్ చేయరా? దట్ మీన్స్ యూ డోంట్ రెస్పెక్ట్ మై వర్డ్. లాస్ట్ టైం నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు, సండే మా మమ్మీ మెమోరియల్ సర్వీస్ ఉంది, ఇక్కడ హోలీ ట్రినిటీ చర్చ్ ఉంది, మీరు ఎంత లేట్ అయినారంటే చెప్పిరా, నేను మాక్సిమం వెళ్తాను, ఒక్కదానికి మిస్ అయ్యాను. ఎంత గిల్టీగా ఫీల్ అవుతుందని తెలుసా? పిలిచినప్పుడు మనం వెళ్ళాలి. ఎవరైనా మనం ఫంక్షన్కి పిలిచినప్పుడు, పెళ్లికి లేకపోతే డిన్నర్కి, బర్త్డేకి పిలిచినప్పుడు మనం వెళ్ళాలి. పిలిచినప్పుడు మనం వెళ్ళకుండా ఉంటే అది మన గర్వం అని అర్థం కదా. సిక్కుంటే మనం ఇన్విటేషన్ అవసరమా? ఎవరో సిక్కున్నారు, మీరు నాకు చెప్పలేదు కదా మీరు సిక్కున్నారని, నీకు తెలవకుండా సిక్కున్నారు విషయం. ఇవన్నీ సిక్కుంటే మనకు ఇన్విటేషన్ అవసరమా? ఎవరి ద్వారానే మనకు వచ్చింది న్యూస్, నువ్వు నాకు చెప్పలేదు కదా, పెళ్లికి చెప్తారు అయ్యా, నీకు సిక్కు చెప్తారు లేదా? నష్టం కలిగిన మాట తప్పకూడదు. తన ద్రవ్యము వడ్డీకి, 5వ వచనం చదవండి, తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వకూడదు. ఇంగ్లీష్ ఎట్టుంది నాన్న అది? వర్స్ 5 ఇంగ్లీష్ వర్స్ 5. He that put not out his money to usually. ఓకే, కాదు. ఇంగ్లీష్ లో ఇంకొక వర్షన్ లో he should not give his money for interest. మన క్రిస్టియన్స్ లో ప్రియులరా ఎంత మంది వాక్యం తెలియదు, వాళ్ళకు తెలుసు కానీ వినరు, పైసలు వడ్డీకి ఇస్తుంటారండి. ఎంత పాపం తెలుసా అది?
నేను అందరికి 5% ఇస్తా అండి, మీకు 2%. ఒకరోజు నేను ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళాను విజిటింగ్ చేసినప్పుడు సిస్టర్ గారు, ఆ బ్రదర్ మీకు మంచి పైసలు కావాలంటే ఒక సిస్టర్ ఉంది, ఆమె ఆ చర్చిలో ఫస్ట్ బైబిల్ ఏదైనా మాస్టర్ వాకింగ్ చేస్తే ఫస్ట్ బైబిల్ చదువుతుందంట. ఐఎమ్ నాట్ జోకింగ్, ఇట్స్ ట్రూ అండి. ఆమె ఒడ్డికిస్తుందంట ప్రియుల ఇమానుయల్ గారు. ఎవరిలో పోయి అమ్మ నాకు 10,000 కావాలంటే 2% పట్టుకుంటానండి, అందరికి 5, మన క్రిస్టియన్స్ అయితే 2%. ఘోరం కదా ప్రియుల, ఎంత చక్కగా రాయబడి దేవుడు. ఇక్కడ మన డబ్బు దేనికి ఏముందో వడ్డీకి ఇవ్వకూడదు. వాళ్ళ రక్తం పిండుకొని మనం బతుకుతామా ప్రియులారా? దీపిక ఏదో కష్టం ఉంది మాట అంటున్నాను బ్రదర్, నాకు ఒక 10,000 ఉంటే ఇది మళ్ళీ ఇస్తుంది కాబట్టి నాకు తెలుసు ఇవ్వాలి, అంతే కానీ నేను 2,000 ఇవ్వాలమ్మా నాకు మీరు, నేను అందరి దగ్గర 5 తీసుకుంటా, మీ దగ్గర 3% తీసుకుంటా అంటే అది దేవుడు వాక్యం నిర్గమకాండం 8 స్థలాలలో రాయబడి వడ్డీకిచ్చువాడు శాపగ్రస్తుడు. వాళ్ళ జీవితంలో ఏదో ఒకటి ఓడుకుంటూనే ఉంటారు. మరి గవర్నమెంట్ బ్యాంకులు ఇస్తున్నాయి కదా, అది గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది. బైబిల్ ఏం రాబడింది? ప్రతి వాడు అధికారులకు లోబడాలి కదా. గవర్నమెంట్ అది అనిపించదు. మన కష్టంలో మన బ్రదర్ వచ్చి మన దగ్గరికి వచ్చి, అనుష వచ్చి అంకుల్ నాకు ఒక 5,000 కావాలనుకుంటున్నాను, నా దగ్గర ఉందనుకోండి, నేను అనుషకు ఇచ్చి నాకు ఎవ్రీ మంత్ 1,000 రూపాయలు ఇవ్వమ్మా అని అన్నాను అనుకోండి, అది పాపం కాదా? వాక్యం చెప్తుంది. లేదు నా దగ్గర 5,000 లేవుమా, ఈ 2,000 పెట్టుకో, వాళ్ళను నాకు ఇచ్చే అవసరం లేదు, వాళ్ళు ఈ 3,000 కదా బ్రదర్ ఇమాజిన్ గారు. నేను అంతే చేస్తా. ఎవరన్నా వచ్చి బ్రదర్ మీకు కష్టం ఉందంటే మొత్తం ఇవ్వలేదు, 5,000 అడిగితే 5 ఇయ్యను, ఒక గుడిచి పంపుతా, అందువల్ల ఈ అవసరం లేదు. మనం ఇచ్చినప్పుడు దేవుడు మనకి ఇస్తాడు. రీసెంట్గా నాకు ఒకళ్ళు నాకు కాల్ చేసి, అంకుల్ నేను ముందు రెంట్ కట్టలేదు, ఒక 2,000 రూపీస్ ఇవ్వండి. నా దగ్గర అమౌంట్ నా అకౌంట్లో ఆల్మోస్ట్ 40,000-50 రూపాయలు ఉంటాయి. మరి నేనేం చేశానంటే ప్రియులా, ఏదో ఒక చిన్న కార్డు నుంచి, నా క్రెడిట్ కార్డు నుంచి నా అకౌంట్లోకి అమౌంట్ తెప్పించి ఆ అమ్మాయి పంపించాను. అదే వీక్లో దేవుడు 50,000 ఇచ్చాడు. సో when we help people, God will కదా. దేవుడు ఎక్స్పీరియన్స్ చేసి మనందరం ఎక్స్పీరియన్స్ చేశాం. when we give, అది వడ్డీకి మాత్రము ఇవ్వకూడదు. వాళ్ళు వడ్డీ పైసలు ఇచ్చినా మనము తీసుకోకూడదు. పాపము లిటరలీ స్క్వీజింగ్ దర్ బ్లడ్, వాళ్ళ ఒళ్ళ వాళ్ళ శరీరం అంతా పిండి రక్తం తాగి బతికినట్టు అయింది. మనం అన్యులు చేసుకోవచ్చండి. ప్రభు వాళ్ళకు వాక్యం తెలియదు, వాళ్ళు రక్షణ పొందలేదు, వారు మారు మనసు లేదు. దే డి నాట్ రిపెంట్, దే డోంట్ నో హూ ఇస్ జీసస్. దే ఆర్ డూయింగ్. మేము హుబ్లీలో ఉన్నప్పుడు ఈ రైల్వేలో పనిచేసే వాళ్ళందరికీ అప్పులేదు. అక్కడ ఆయన ముస్లిం ఉండేవాడు, అందరు పాస్బుక్లు ఆయన పెట్టుకొని వాళ్ళు ఒడ్డుకి జీతం వస్తే ఈయన జీతం తీసుకుని దేవదారా ఆ ఒడ్డు కట్ చేసుకుని వాళ్ళకి జీతం ఇచ్చేవాడు. దీపిక రైల్వేలో పనిచేసిన అందరూ ఈ లేబర్ గ్యాంగ్ అంతా పాపం అంతా ఒడ్డు తీసుకునేవారు. సో మనం క్రైస్తవులుగా ఒడ్డుకి ఇవ్వకూడదు ప్రియులారా. తన ద్రవ్యం అంటే వడ్డీ, పైసలు వడ్డీకి ఇయ్యడు. దాని తర్వాత నిరపరాధుని చెరుపుటకు లంచము, లాస్ట్ ఇది ఘోరం, లంచము తీసుకోకూడదంట. ఏం తీసుకోకూడదు? తీసుకోకూడదు, లంచము ఇవ్వకూడదు. కదా ప్రియులరా, నేను జస్ట్ క్లోజింగ్, నేను మ్యారేజ్ లైసెన్స్ అప్లై చేశానండి 2003లో. డిఎస్పీ ఆఫీస్, సెక్రటరేట్, కలెక్టర్ ఆఫీస్, ఈ మూడు నా అప్లికేషన్ వెళ్ళిన సిస్టమ్. మ్యారేజ్ లైసెన్స్ రావాలా, ఇవ్వట్లేదు దీపిక. ఎంత తిరిగినా
పైసలు డైరెక్ట్ అడగట్లేదు వాడు. రేపు ఎల్లుంటున్నా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ చెప్తానే ఉన్నారు. ఇంకా లాస్ట్ దేవదారు నాకేమైందంటే ఇది తప్పలేకపోయినా 6 నెలలు తిప్పాను. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళమంటాడు, ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళంటాడు. తిప్పి 6 నెలలు పిచ్చిలేసింది. లాస్ట్ సెక్రటరీకి వెళ్ళి ఆడ ఎవరైతే నాకు ఆ యొక్క సర్టిఫికేట్ ఇష్యూ చేయాలో ఆయనకు రిక్వెస్ట్ చేసింది, సార్ నాకు మ్యారేజ్ లైసెన్స్ ఇవ్వండి సార్, నేను పాస్టర్, మా చర్చ్ మెంబర్స్ నేను మ్యారేజ్ చేయాలా, ఓకే నాకు సతాయించవద్దు సార్ అంటే నా నంబర్ తీసుకోండి అంటే నా నంబర్ తీసుకుని నాకు కాల్ చేయించాడండి. సరే ఇప్పుడు నాకు ఇవ్వకపోతే నేను చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి మీకు అప్పుడు చంద్రబాబు నాయుడు ఉండే 2000 కంప్లైంట్ ఇస్తారు, నమ్ముతాను లేదో 5 నిమిషాలు ఇచ్చేసాడండి నాకు. నేను గిరి ఈల్డ్ అయి నేను లంచం ఇచ్చింటే కదా అది పూర్ణమైంది. సో మనం లంచం ఇవ్వకూడదు, లంచము అది పాపం. Right, once again, can you read once again chapter 5, 15, 1 to last one చదవమ్మా. వినండి, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. చూశారు క్వశ్చన్ మార్క్. ఎవరుండగలుగుతారు ప్రభా నీతో పాటు, నీ పరలోకంలో ఎవరుంటారు ప్రభా అని చెప్పి ఆన్సర్ ఇస్తున్నాడు. నంబర్ 1, ఎవరైతే హానెస్ట్ గా యథార్థంగా ఉంటారో. నంబర్ 2, రెండోది నీతి జీవితం జీవించాలి. మూడోది హృదయపూర్వకంగా మనం నిజం పలకాలి. నాలుగోది అబద్ధాలు కొండలు ఆడకూడదు. ఐదవది తన స్నేహితులకి ఎప్పుడు కీడు చేయకూడదు. ఆరవది తన పొరుగు వారి మీద నింద మోపకూడదు. ఏడవది అయినంత వరకు ఈ పాపం చేసే వాళ్ళతో కొద్దిగా హాయిగా ఇస్ ద బెస్ట్ పాలసీ. తర్వాత 8వది ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవరెవరైతే యేసు ప్రభు నమ్ముకుని విశ్వాసం ఉంటారో వాళ్ళని మనం అధికంగా గౌరవించాలి. ఎవరెవరైతే విశ్వాసులు మందిరానికి వచ్చి యేసు ప్రభు నమ్ముకున్నారో వాళ్ళని మనం అధికంగా గౌరవించాలంట. యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించండి. పాస్టర్ గౌరవం అవసరం లేదు. దే కెన్ బి ఎ నార్మల్ బిలీవర్. దేవదన్ మే బి వర్కింగ్ ఇన్ సమ్ మెడికల్ లైన్, బట్ ఈస్ అ బిలీవర్. ఆయన నీతిమంతుడు. దీపిక మే బి వర్కింగ్ ఇన్ రైల్వేస్, ఆమె పాస్టర్ కాదు, బట్ షీస్ అ బిలీవర్. నీతిమంతుడు. అలాంటి వారిని మనం గౌరవించాలంట. అంతేకాకుండా దేవుని సేవకులను గౌరవిస్తే ఇంకా మనకు ఆశీర్వాదమంట. యేసుప్రభు అంటాడు, శిష్యులను సువార్త సేవకు పంపుతూ మీరు వెళ్ళండి, ఏదైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి శుభమని ప్రేయర్ చేయండి, మీ శుభము అక్కడనే ఉంటుంది. అందుకే దేవుని సేవకులు మన ఇంటికి వస్తే అది బ్లెస్సింగ్ అండి. మీరు ఏంటి వెళ్తారో ఆ ఇంటికి శుభం నేను ఇస్తా. దాని తర్వాత మిమ్మల్ని చేర్చుకున్న వారు నన్ను చేర్చుకున్నట్టు, నన్ను చేర్చుకున్న వారు నన్ను పంపిన నా తండ్రిని చేర్చుకున్నట్టు. ఎవరెవరైతే దేవుని సేవకులను గౌరవించి ఇంట్లో చేర్చుకుంటారో వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎవరిని చేర్చుకున్నట్ట? యేసు ప్రభును ప్లస్ తండ్రి. నా సేవకులని గిన్నెడి చన్నీరు మాత్రం త్రాగరించునో వాళ్ళు తమ ప్రతిఫలము పోగొట్టుకున్నారు. ఎవరైనా దేవుని సేవకు ఇంటికి వస్తే గిన్నెడు చన్నీరు ఇచ్చిన చాలంట ప్రియుల మనకు ఆశీర్వాదం. మాస్టర్ గారు వచ్చారు, దేవుని సేవకులు వచ్చారు, అంతేకాకుండా ఈవెన్ నీతిమంతులు వచ్చిన అమిష మా ఇంటికి వచ్చిన సిస్టర్ శ్రీలేఖ గారు వచ్చిన, ఓకే నేను పాస్టర్ కాకుండా ఒక నార్మల్ బిలీవర్ అయి ఉన్నా కానీ సేవకులు ఎవరన్నా ఇంటికి దేవుని భక్తులు వస్తే వారిని మనం గౌరవించాలి, మంచి మర్యాదపూర్వకంగా మాట్లాడాలి. ఆ లంచ్ టైంలో వస్తే లంచ్ పెట్టి పంపాలి, టీ ఒకవేళ ఫ్రీగా ఉంటే టీ పెట్టియాలి, ఖాళీగా పంపకూడదండి, అది మంచి పద్ధతి కాదు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనం తింటాము, మనం దాగుతాము, మరి మన ఇంటికి ఇచ్చినప్పుడు మనం ఎందుకు పెట్టకూడదు? తప్పు కదా. తర్వాత 9వది అతడు
ప్రమాణం చేసిన నష్టం కనుక ప్రామిస్ చేయకూడదంట, చేస్తే మాత్రం గ్యారంటీ చేయాలంట. తర్వాత పదవది, తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వు. ఇది చాలా ముఖ్యం. తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వు. వడ్డీకి ఇవ్వకూడదు. మన పైసలు ఎవరికైనా వడ్డీకి ఇవ్వకూడదు. ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే అయినంత వరకు వాలంటరీగా మనం ఇవ్వడం మంచిది. లేదు వాళ్ళు అడిగారు అనుకోండి, ఇంకొక వాక్యంలో రాయబడింది, మీ వద్ద ఉంచుకొని లేదు అని చెప్పొద్దు, రేపు తిరిగి రమ్మని అనొద్దు. అదర్వైజ్ యు ఆర్ లూజింగ్ మెనీ థింగ్స్. పెట్టుకొని మాత్రము లేదని చెప్పొద్దు ప్రియులారా. రేపు నీకు ఆయన అడిగింది 10,000, రేపు నీకు ₹1,00,000 అవసరం వస్తుంది మనకి. అప్పుడు మనం అడిగితే ఎక్కడికి దొరకదు మనకి. నేను చెప్పాను కదా, నేను 2,000 ఇచ్చాను, దేవుడు నాకు 50,000 ఇచ్చాను. ఒక్కోసారి మనం ఇచ్చినప్పుడు దేవుడు ఇవ్వడి, అప్పుడు మీకు ఇవ్వబడు. గివ్ అండ్ ఇట్ షల్ బి గివెన్ unto you. నాట్ ఓన్లీ టు మినిస్ట్రీ, ఈవెన్ ఎవరైనా అవసరం ఉన్నప్పుడు మన నోటీస్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి మనం సాయం చేసినప్పుడు దేవుడు మన సాయం ఇదిగో ఇది మెడికల్ పెట్టుకోండి, లేకుంటే ఇది మీ అవసరం పెట్టుకోండి. వీఆర్ గివింగ్ ₹1,000 or 5,000, 10,000. గాడ్ విల్ గివ్ us in lakhs. నా ఆపరేషన్ అయినప్పుడు దేవుడు ఆల్మోస్ట్ 20 lakhs ఇచ్చాడు నాకు. నా బైపాస్ అయినప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి తెలియదు ప్రియులారా. 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు. వాట్ ఐ మీన్ టు సే, మనందరూ ఇచ్చేది నేర్చుకోవాలండి. ఇన్కమ్ ఉంది, బట్ వీఆర్ నాట్ గివింగ్. దట్స్ వెరీ వెరీ బ్యాడ్. వీఆర్ నాట్ లెర్నింగ్ గాడ్స్ క్వాలిటీస్. ఇవ్వడం దేవుని క్వాలిటీ కదా. దేవుని క్వాలిటీ క్షమించే క్వాలిటీ, ప్రేమించే క్వాలిటీ, ఇచ్చే క్వాలిటీ. మనం కానీ ప్రేమించి క్షమించి ఇచ్చామనుకోండి, అది మనకు తెలుస్తుంది. ఆమేన్. వచ్చే వారం ప్రియులారా ఐ విల్ కంటిన్యూ సేమ్ 7 అనే మాట. కొన్ని విషయాలు మనం వచ్చే వారం తెలుసుకుందాం. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించిన కాక ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, థ్యాంక్ యూ నాయన, ఈ చక్కటి అవకాశం ఈ దాన్ని మాకు ఇచ్చారు. ఈ థర్స్డే బైబిల్ స్టడీ గత 22 years నుంచి ఒక్క